అనే ఉద్దేశంతో అలా లాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కిషోర్ గారు, ఫన్ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్టింగ్గా స్వీట్ రివెంజ్ ఇవన్నీ జరుగుతూ టువర్డ్స్ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఎలా క్లోజ్ చేస్తారా, ఎలా కన్విన్స్ చేస్తారా, ఎలా అని అనుకున్నాము. సో ఈ క్లైమాక్స్ని మీరు మీ వేలో ఎలా కన్విన్స్ చేస్తున్నారు? కన్విన్సింగ్గా అది నిన్న కూడా చాలా ఇంకా చాలా అనుకున్నారా, లేకపోతే ఇదే లేదు, ఒక 7-8 వర్షన్స్ అనుకుని దీన్ని సడన్గా అప్పటిదాకా ఒక డ్రామాలోకి ఫ్లిప్ కొట్టినా కరెక్ట్గా ఉండదు, క్లాసులు పీకినట్టు అలా కాకుండా మీకు తెలియకుండానే ఈ హీరో క్యారెక్టర్లో ఒక జెన్యూనిటీ ఉంది. సో ఎక్కడ ఈ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది, ఎక్కడ ఆ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, పాపం తన అడ్వాంటేజ్ తీసుకోలేదు, అది ఇన్నోసెన్స్ ఉంది కదా. సో ఆ ఇన్నోసెన్స్తోనే మనం హ్యూమరస్గా ప్లే చేద్దాం, హ్యాపీగా వెళ్తాం, వెళ్ళేటప్పుడు హ్యాపీ ఒక చిన్న స్మైల్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా డీల్ చేశానన్న. కిషోర్ సార్ సో మీ సినిమాల్లో కంప్లీట్గా ఆన్ పాయింట్ డీసెంట్ వేలో ఉంటాయి ప్రతి సినిమా, బట్ ఇందులో ఇంతమంది స్టార్ కమెడియన్స్ని తీసుకోవడం, వాట్ డిడ్ యూ టేక్ ద లిబర్టీ టు, అంటే అంత కామెడీ జనరేట్ చేయడం వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ. దిస్ ఈజ్ హ్యూజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ లాఫ్స్, అందరు నవ్వుతూనే ఉన్నారు. అండ్ జెంటిల్ మ్యాన్స్ కామెడీ అని కూడా వినిపించింది, ఎక్కువ మెన్నే కనెక్ట్ అయ్యారు కామెడీకి. సో హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఫీట్, అంటే వాట్ యూ వాంట్ టు సే? లేదు, నేను కథ మొదలుపెట్టినప్పుడే నా టార్గెట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలి. సో అది మైండ్లో ఫుల్ ఎంటర్టైన్ చేయాలని పెట్టుకొని దాని తగినట్టు క్యాస్టింగ్ ఇది చూస్ చేసుకున్నాం. సో టార్గెట్ అదే. సో అందుకనేసి కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. సో మూవీ చాలా బాగుంది, బట్ ఒక్కటేంటంటే నాకు అర్థం కాంది. సో చాలా వరకు బాలామణి గారి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు, బికాస్ ప్రతి ఒక్కరు అంటే లైక్ వైఫ్స్ హస్బెండ్ వాళ్ళకే కావాలనుకుంటారు. బట్ మాన్సా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ బట్ ఎండ్ కార్డ్ అన్నది ఇచ్చారు సరే, బట్ రామ్ సత్య గారు ఎవరి దగ్గరికి వెళ్ళారండి, అది క్లారిటీ ఇవ్వలేదు. లేదు, మానస చెప్పింది కదా లాస్ట్లో, నాకు తన్నేం పెళ్లి చేసుకో నేను నుంచి తీసుకెళ్ళిపోవడం లేదు, నాకు బాధ వేసింది అలా చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే చావును కూడా లెక్క చేయలేదో ఇంకా నా కోపం మీనింగ్లెస్ అంటే తను ఇంకా క్షమించి వదిలేసినట్టే. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీరు ఒకవేళ రామ్ సత్య గారి సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అసలు సెకండ్, అది వేరే స్టోరీ. అది ఓకే, మేబీ స్పెయిన్. అంజలి చందూని అడగాల్సింది అలాంటి ప్రశ్నలు ఏమన్నా? ఓకే, కిషోర్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు మదన పడ్డారని, వెంకటేష్ గారు చేయాల్సిన సినిమా అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, నిజమా కాదా? ఈ సినిమా లేదు అసలు లేదు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచే రవి గారి కోసం చేసుకుంది. వెంకటేష్ గారితో ఆడాలి మీ జోహార్లు చేయాల్సింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్.